ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, రికార్డు స్థాయిలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రులు. ఇక రైతులకు ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. భూభారతి అవగాహన సదస్సులో పాల్గొంటున్న మంత్రులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి భూ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు మినిస్టర్స్. ధాన్యం కొనుగోలుపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోలుపై ఎర్రమంజిల్లో సమీక్షించిన మంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో రైతాంగం సాగు చేసిన 57 లక్షల ఎకరాలలో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు మంత్రి. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుందని చెప్పారు. ఖరీఫ్ రబీ సీజన్లో కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని, ఇది తెలంగాణలో మాత్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశంలోని అరుదైన రికార్డుగా నమోదు చేసుకుందన్నారు ఉత్తమ్. భూభారతి చట్టంతో రైతుల భూమి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ చట్టం రైతుకు భరోసా, భద్రత కల్పిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులందరికీ మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు మంత్రి. అధికారులు మొక్కుబడిగా సమావేశాలు పెట్టకుండా అందరికీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. తెల్ల కాగితాలతో అగ్రిమెంట్ ఉండి ఏ రైతులనైతే పాస్బుక్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరూ ఎవరైతే 2020 చట్టం నాడు సాదా బైనామా అగ్రిమెంట్ కింద ఆన్లైన్ లో అప్లై చేసుకున్న ప్రతి రైతన్నకి అర్హులైన వాళ్ళకి ఈ భూభారత చట్టంలో మార్గాన్ని కనుగోబడింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మంచుకొండలో రైతు బజారుకు శంకుస్థాపన చేశారు. 100 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తుమ్మల. ఆ తర్వాత బూడెదంపాడులో రేషన్ లబ్ధిదారుడు రాజారావు ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. సన్నబియ్యంతో భోజనం పెట్టిన రాజారావు దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి. పేదలకు ఆహార భద్రతతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. పేదలు కూడా మనకు మాదిరిగానే, సంపన్నుల మాదిరిగానే సన్నబియ్యం తినాలంటే ఏం చేయాలి అన్నప్పుడు సన్నబియ్యాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే రైతులకు మేము క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాము. ఆ బోనస్ వల్ల 20% పండేటటువంటి సన్నబియ్యం గత సంవత్సరం 60% అయింది. ఇప్పుడు యాసంగిలో 80% అయింది. భవిష్యత్తులో ఇంకా పెరిగే పరిస్థితి ఉంది. రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి సీతక్క. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది ఇచ్చిన పనులను కూడా ఇంకా పూర్తి చేయలేదన్నారు. ఈ ఏడాది పనులను కూడా ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తుందని, రోడ్ల నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఒక్కరోజు ఖాళీ ఉండాలంటే మాకు ఉండబుద్ధి కాదు. మీరు ఇన్ని మీకు ఇచ్చిన పనులు కూడా మీరు చేసుకోకుండా ఎందుకు ఇంకేముంటుంది? మీకు రోడ్లే కదా పని, ఇంకేం పని ఉన్నది? మీకు ఏం పని చెప్తున్నారు? మీరు లేట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఏఎన్సీ గారు మీరు కూడా రెగ్యులర్ గా జిల్లాలు తిరగాలి. తిరిగి మనం ఎప్పుడు శాంక్షన్ ఇచ్చినాం, వాళ్ళు ఎందుకు చేయలేదు? అరే ఏం పనిదో మీకు రోడ్ల పని కాకుండా ఇంకేం పని? అవకాశం వస్తే అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తారన్నారు మంత్రి సీతక్క. అంతరిక్షంలోకి కూడా మహిళలు వెళ్లి వస్తున్నారని అన్నారు. మనం చేయగలమనే ఆత్మవిశ్వాసం మహిళల్లో ఉండాలన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో మహిళా శివంగి టీం ప్రారంభించారు మంత్రి సీతక్క. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మల్ జిల్లాలో మహిళా శివంగి టీం ని ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రితో పాటు కలెక్టర్, ఎస్పీ మహిళలే కావడం కార్యక్రమంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రంగాలలో అవకాశం ఉంటే తప్పకుండా దూసుకుపోగలుగుతారు. ఆకాశాన్ని కూడా చీల్చుకొని మరి అంతరిక్షంలో కూడా వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు మహిళలను మనం చూసినాం. కాబట్టి ఎక్కడ అయినా కూడా ఫస్ట్ మెంటల్గా అవేర్నెస్ ఉండాలి. వాళ్ళకు ఇది మగవాళ్ళు చేయగలిగినప్పుడు మేమెందుకు చేయలేము, మనుషులు అనే వాళ్ళు చేస్తున్నప్పుడు ఉమెన్గా కూడా మేమెందుకు చేయలేము అనేది ఫస్ట్ తర్ఫీదు ఇవ్వడం.
పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ప్రజాపాలనలో పేదలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అన్ని పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, జనాభా తెలవాలి, వారి వ్యవస్థ తెలవాలి, అప్పుడే ప్రభుత్వం ఆదుకుంటుంది అనే తపనతోటి, మంచి ఆలోచనతోటి సుమారు 100 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రము మొదటి రాష్ట్రం దేశంలో ఎక్కడైతే మూలంగా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా మంత్రుల పర్యటనలో అగ్ని ప్రమాదం జరిగింది. భూభారతిపై రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి వెళ్లారు. హెలికాప్టర్ ప్రాంగణంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.